కానీ ఒకానొక రోజు ఏమవుతుందంటే ఆ గోతులు తీసేవాడి గురించి నమ్మకంగా ఉంటున్న వాడికి తెలిసి, నేను ఇంత నమ్మకంగా ఉంటే వాడేం చేశాడంటే నన్ను నమ్మించి నా వెనకే గోతులు తీశాడు, వీడేం చేశాడంటే నమ్మించి మోసం చేశాడని ఆ తర్వాత వాడితో స్నేహం చేస్తాడా? చెప్పండి, స్నేహం చేస్తాడా? చెయ్యడు. ఎందుకు? ఇతరులు ఏమైనా నమ్మకం తగ్గిపోయిందనే? ఇతరుల నమ్మకం ఉంది, కానీ అటుపక్కన ఉన్న వాడు ఎలాంటి వాడంటే నమ్మించి గోతులు తవ్వి మోసం చేసేవాడు. కాబట్టి అంటే ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్పానంటే, ఒక ఇద్దరిలో నమ్మకత్వం అనేది ఉండాలంటే, ఇటువాడు అటువాడికి నమ్మకంగా ఉండాలంటే, అటువాడు ఇటువాడికి నమ్మకంగా ఉండాలంటే, ఇద్దరు కూడా ఎలాంటి వారిగా ఉండాలంటే నమ్మదగిన వారిగా ఉండాలి. నా మాట మీకు అర్థమైందా? ఇటు పక్కన ఉన్న వాడికి అటుపక్కన వాడు నమ్మదగిన వాడిగా ఉంటే ఈ నమ్మకత్వం అనేది జీవితకాలము స్టాండర్డ్గా ఉంటుంది, స్నేహపూర్వకంగా ముందుకు కొనసాగుతుంది. ఒకడు నమ్మకంగా ఉండి మరొకడు నమ్మదగిన వాడిగా ఉంటే వారి స్నేహం ఏమైపోతుందో తెలుసా? మధ్యలోనే తెగిపోతుంది.